హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ మేఘ సందేశం ప్రోమోలో ఏం జరిగిందంటే, శరత్ చంద్ర భూమిని ఇంటికి తీసుకుని వచ్చి బందీగా ఒక రూమ్లో ఉంచి లాక్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత భూమిని ఎలాగైనా కలవాలని ఆకాష్ భూమి ఇంటి వెనకాల ఉన్న పైపుల ద్వారాగా భూమి రూమ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏదో శబ్దమైనట్లు, తన రూమ్లోకి ఎవరో వస్తున్నట్లు భూమి ఒక్కసారిగా భయపడి గట్టిగా కేకలు వేస్తుంది. అప్పుడే ఒక్కసారిగా ఆకాష్ తన రూమ్లోకి దూకుతాడు. వెంటనే అరుస్తున్న భూమి దగ్గరకు వచ్చి, భూమి నేను ఆకాష్ని అరవద్దు అని అరుస్తున్న భూమికి నోటికి అడ్డంగా తన చేతుల్ని పెడతారు. వెంటనే భూమి ఆకాష్ని చూసి షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటే, ఆకాష్ ఏదో చెప్పబోయే లోపలే భూమి కేకలు విని బయట ఉన్న శరత్ చంద్ర, చెర్రి ఇద్దరు కూడా భూమి రూమ్లోకి వస్తూ ఉంటారు. వెంటనే అదిగోండి నాన్న కూడా వచ్చేస్తున్నారు, మీరు తొందరగా వెళ్ళి దాక్కోండి అని రూమ్లో ఒక కర్టన్ వెనకాల ఆకాష్ని దాక్కోమని చెప్పి వెంటనే భూమి వచ్చి మళ్ళీ మామూలుగా నిలబడుతుంది. భూమి కేకలు విని శరత్ చంద్ర, చెర్రి ఇద్దరు కూడా భూమి రూమ్ లోపలికి వచ్చి, అమ్మా భూమి ఏమైందమ్మా, ఎందుకలా అరిచావమ్మా అని శరత్ చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు చెర్రి కూడా అవును భూమి ఎందుకలా అరిచావని అడుగుతూ ఉండేసరికి అప్పుడు భూమి ఏం లేదు నాన్న, బల్లి కనపడితే భయం వేసి అరిచానని కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శరత్ చంద్ర ఓహో అలాగమ్మా, సరే జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి భూమిని రూమ్లోనే వదిలేసి మళ్ళీ లాక్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. శరత్ చంద్ర బయటికి వెళ్ళిపోయిన తర్వాత భూమి వెంటనే ఆకాష్ని రండి రండి అని మళ్ళీ ఆకాష్ని పిలుస్తుంది. ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి, ఓహో అయితే ఇందాక వచ్చిన ఆయన మీ నాన్నగారన్నమాట అని ఆకాష్ భూమితో అనుకుంటూ తర్వాత భూమికి ఏదో విషయం చెప్తాడు. అక్కడి నుంచి సరే బాయ్ భూమి అని చెప్పి ఆకాష్ మళ్ళీ ఆ పైపుల ద్వారాగా బయటికి వెళ్ళిపోబోతుంటే ఎందుకో శరత్ చంద్రకి డౌట్ వచ్చి పెరటి వెనకాల వచ్చి భూమి రూమ్ని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక నిచ్చెన వేసి ఉండటం, పైగా షూస్ మార్క్స్ కూడా ఉండటంతో వెంటనే శరత్ చంద్రకి గగన్ ఇంటికి వచ్చాడని అర్థమై పోలీసులకి కాల్ చేస్తాడు. సరిగ్గా ఆకాష్ భూమి రూమ్ నుంచి బయటికి కిందికి దిగే ప్రయత్నంలో కరెక్ట్గా ఎస్ఐ తన కానిస్టేబుల్స్తో ఆకాష్ని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అలా భూమి రూమ్ నుంచి వస్తున్న ఆకాష్ని చూసి అపూర్వ, శరత్ చంద్ర, నక్షత్ర, చెర్రి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వెంటనే కిందికి వచ్చిన ఆకాష్ని చూస్తూ శరత్ చంద్ర పోలీసులతోటి వీన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయండి అని పోలీసులతో చెప్తూ ఉంటారు. ఎస్ఐ సూర్య వాళ్ళందరూ కలిసి ఆకాష్ని అరెస్ట్ చేసి తీసుకోబోతుంటే వెంటనే ఆకాష్ ఒక్క నిమిషం ఆగండి, ముందు భూమిని పిలవండి, భూమిని పిలిచి అసలు ఏం జరిగిందో అడగండి అని ఆకాష్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ ఎస్ఏ సూర్య వాళ్ళు వినకుండా ఆకాష్ని బలవంతంగా లాక్కొని తీసుకుని వెళ్తుంటారు. ఇదంతా కూడా భూమి రూమ్ లోపల నుంచి చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి ఆకాష్ అంత రిస్క్ చేసి భూమి కోసం వచ్చి భూమికి ఏం చెప్పాడు, మళ్ళీ ఎస్ఏ సూర్య వాళ్ళ దగ్గర నుంచి ఆకాష్ ఎలా తప్పించుకుంటాడు, భూమి రూమ్లో బందీగా కాకుండా శరత్ చంద్రకి ఏం చెప్పి మళ్ళీ బయటికి వస్తుందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.